వినటానికి దేవుడు మన మందిరానికి ఎంతో సహాయం చేశాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమ్మా చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం అదే పాట పాడుతున్నాం. ఏ పాట? మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, కానీ యేసయ్య ఇష్టం వచ్చినట్టు మేము రాము. యేసయ్య ఇష్టమైంది, యేసయ్య చిత్తమైంది ఏమో 8 గంటలకి రావాలి. ఎన్నింటికి వస్తున్నాం? లెక్క ఉందా? భయం ఉందా? లెక్క లేకుండా, భయం లేకుండా దేవుని సన్నిధికి వస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? మీరు చూస్తారు అనుకుంటున్నారా? జాగ్రత్త. ఎప్పుడు పోతే ఏమైంది అన్నట్టు ఉండబాకండి. టయానికి పోవాలి అనేటువంటి ఆలోచన మీకు ఉండాలి. దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలా వద్దా మీకు? ఆయనకు లోబడినటువంటి వారికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఆయన సహాయం కూడా ఆయన నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే మనమే, ఎవరో కాదు. 8ంటికి రావాల్సిన వాళ్ళు 9ంటికి కూడా రాకపోతే ఇంకెందుకు? నువ్వు సహాయం అడిగేటప్పుడు ప్రభా నా బాధలు తీసేయ అంటావు చూసా, అప్పుడు అంటాడు ఆయన, అగో చేత్తా. ఎందుకు తొందరపడతావు? ఎందుకు నా సన్నిధికి తొందరగా వచ్చేవేంది నువ్వు? నీ మాట అమ్మటే నేను వింటానికి అనిపించుకోబాకండి. అట్ట టయానికి రండి, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయమని అడగండి, క్రమాన్ని పాటించండి. దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెబుతున్నానంటే ఆ నిర్లక్ష్యం బాగా జనాలకు బాగా పాతుకుపోయింది. ప్రతి హృదయంలో కూడా ఆ నిర్లక్ష్యము పాతుకుపోయింది. ప్రతి మనిషికి కూడా వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే. ఏంది దేవుని సన్నిధి అంటే అంత అజాగ్రత్తగా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ఒక మానవుని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. మన గురించేమో ఈ సాక్ష్యం వస్తుంది. మానవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ఒక మానవుడిని బట్టి దేవుడు గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. ఏందో చదవండి ఆ సాక్ష్యం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నుండి, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకేం తెలియపరుస్తుందంటే, ఏబు గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. భూమి మీద మానవులు మనం ఆలోచన చేస్తే దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి మానవులమైనటువంటి మనము సాక్ష్యం చెబుతాం. అంతేనా? దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవుని సన్నిధిలో సాక్ష్యం చెబుతాం. ఎందుకు? దేవునికి ఘనత రావటానికి. ఇక్కడ ఏబుకు ఘనత వచ్చేటట్టుగా చేస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడైనటువంటి ఏబు దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఎలాంటి జీవితం జీవించాడంటారు? ఏబు ఎంతో యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాడు. దేవుని విషయంలో ఏ విషయంలో కూడా రాజీకి రాలేదు. అందుకనే ఏబు దేవుని దృష్టిలో ఉన్నాడు. మానవులమైనటువంటి మనమైతే ఏం చేస్తామంటే
ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, శ్రమలు వచ్చినప్పుడు ఒకలాగా, ఇంకా అంతకు మించిపోయి ఏదన్నా సమస్య వచ్చిందంటే ఇంకోలాగా ఉంటాం. ఇన్ని రకాల మనసులు కలిగి ఉంటాం కాబట్టి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాల. ఏబు గురించే దేవుడు మనకు సాక్ష్యం చెబుతున్నాడు. అక్కడ ఏబు అసలు ఎవరి గురించి ఎవరిని అడుగుతున్నాడు? ఏమ్మా, ఎవరిని గురించి ఎవరిని అడుగుతున్నాడు అంటే అపవాదిగాడితో చెబుతున్నాడు. అపవాదిగాడు అంట అక్కడ మీటింగ్ జరుగుతుంటే అటు ఇటు సంచారం చేస్తూ వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే అపవాదిగాడితో దేవుడు మాట్లాడుతున్నాడంట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. భూమి మీద నుంచి వచ్చావు నువ్వు? భూమి మీద నా భక్తుడైనటువంటి ఏబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సంగతి ఏమైనా నువ్వు ఆలోచించావా? ఎవరంటే ఏబు? అమ్మా, నా భక్తుడు, నన్ను ఆరాధించేవాడు. నా భక్తుడు, నన్ను ఆరాధించేవాడు ఏబో ఉన్నాడు. ఆయన చూసావా? అసలు ఆయన గురించి ఏమైనా ఆలోచించావా? ఆయన గురించి ఏమైనా ఆలోచించావా? ఆయన గురించా? నాకెందుకు తెలియదు. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు దేవుడు? నా భక్తుడు. మరి మనం ఎవరు భక్తులమే? ఏమ్మా, మనం ఎవరు భక్తులమే? ఏబు గురించి దేవుడు సాక్ష్యం చెబుతుంటే మరి మన సాక్ష్యము మన పక్కోళ్ళని చెబుతున్నారా? ఏమ్మా, మనందరం చర్చికే వస్తున్నాం. ఏమ్మా, మనందరం చర్చికే వస్తున్నాం. కానీ మన ఇంటి పక్క వాళ్ళని ఎవరన్నా వచ్చి అమ్మ పలానోళ్ళ సంగతి ఏంటమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెబుతారు మన గురించి? మన ప్రవర్తన ఎలాగుందో ఆ ప్రవర్తన బట్టి వాళ్ళకి చెబుతారు. అందుకని మన ప్రవర్తన ఎలాగ ఉండాలి? ఏమ్మా, అందరికీ ఇష్టమైనటువంటి రీతిగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి మానవుడికే మన ప్రవర్తన బాగకపోతే పరమందుండి చూస్తున్నటువంటి దేవుడికి ఇంకా ఇష్టంగా ఉంటాం మనం? అంటే మానవుడి పట్ల మనము అంతగా వ్యతిరేకంగా ఉంటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడంటావా? అందుకనే ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మూలన దేవుడు అంత గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. ఈరోజు ఈ సాక్ష్యం గురించి, ఏబు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి కారణం ఏంటంటే నీ సాక్ష్యం ఎంతో విలువైనది, నీ జీవితం ఎంతో విలువైనది. ఆ విలువైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. హల్లెలూయా. మన మీదే ఉంది. ఎప్పుడైతే ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఏబుకు ఎటువంటి అపాయము రాకుండా, అపవాదిగాడికి అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఆయన చుట్టూ కంచె వేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కంచె వేసినప్పుడు అపవాదిగాడు ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళటానికి ఆడికి అవకాశం లేక పట్టుకుంటే కాలిపోతానేమోనని భయం పుట్టి వాడు పారిపోతున్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ మాట అడిగినప్పుడు దేవునితో అపవాదిగాడు చెబుతున్నాడు, ఆయన ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నావు? ఆయన కావాల్సినవంతా కూడా నువ్వు ఇచ్చావుగా. ఆస్తి ఇచ్చావు, అంతస్తులు ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు,
కావాల్సినవి అన్నీ ఇచ్చావుగా, అందుకనే ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. అంతేనంటావా? అవన్నీ ఇచ్చాడనే ఏబు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? మరి ఎందుకు ఆరాధిస్తున్నాడు? ఏబు దేవుని యందు విశ్వాసమును కనపరిచాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఏదో ఆస్తుల కోసమో రోగాలు పోతాయనో దేవుడు దెయ్యాలను నెల్లగొడతాడనో కాదు నువ్వు సన్నిధికి రావాల్సిందే. నీ హృదయమును దేవునికి ఇవ్వాలి, దేవుని యందు విశ్వాసమును కనపరచాలి. నీ హృదయంలో యేసయ్యను చేర్చుకుంటే ఇవన్నీ కూడా ఆయన వచ్చేస్తాయి. హల్లెలూయా. అయితే నీ విశ్వాసం ఎలాగుండాలంటే, కష్టకాలం ముందైనను కలిమిలోనైనను వెనుతిరగనటువంటి వెనుతిరగనటువంటి విశ్వాసము కలవారమై మనం ఉండాలి. అట్టి విశ్వాసాన్నే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. దేవుడు కూడా అట్టి విశ్వాసం కావాలని, ఆయన అట్టి విశ్వాసం గలవారై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాలం మందు దేవుడు ఏబు గురించి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆయన యొక్క యథార్థత దేవునికి నచ్చింది. హల్లెలూయా. నచ్చింది. ఈ అపవాదిగాడిగాను ఇదిగో దేవునికి పడినటువంటి వాదన ఏబుకు తెలియదు. తెలుసా? ఏబుకి తెలియదు. ఇప్పుడు మనం ఏమన్నా రక్షణ పొందామనుకో, మనం రక్షణ పొందిన తర్వాత దేవుళ్ళు బాగా బలంగా ప్రార్థన చేసుకుంటున్నాం అనుకో, ఏదన్నా మనకు చిన్న బలహీనత వచ్చిందనుకో, మనం ఏడకేడకో ఆలోచిస్తాం. ఏంది నేను పడిపోయానని ఆలోచించలేక నాకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది, నాకు ఈ బలహీనత ఎందుకు వచ్చింది అని చెప్పి మనం ఏవేవో ఆలోచన చేస్తాం. నీకు నాకు తలకాయ నొప్పి వస్తే, బలహీనత వస్తే ఆలోచించాల్సినంత అవసరం ఏమి లేదు. మనం అంత విశ్వాసం కలిగినటువంటి వారమేమి కాదు. కానీ విశ్వాసం కలిగినటువంటి ఏబుకే వచ్చిందమ్మా. ఏబుకే వచ్చింది. భరించలేనటువంటి బలహీనత వచ్చింది, తట్టుకోలేనటువంటి సమస్య వచ్చింది. అలాంటి సమయంలో ఏబు తన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. బలపరుచుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఏబు మహాశయుడు? అక్కడ ఏమంటున్నాడు అంటే, హల్లెలూయా, హల్లెలూయా, నేను తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మళ్ళా దిగంబరినై వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేను. యేసయ్యను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క సత్యమును గ్రహించాలి. ఏందంటే, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు బిడ్డలను కంటున్నారుగా, వాళ్ళు ఏమైనా ఆస్తులు అంతస్తులు తీసుకొని వస్తున్నారా? మేము నివసించాలి ఈ భూమి మీద, మరి డాబాలు కావాలి, మేము ఉండటానికి డాబాలు కావాలి, మరి తినటానికి డబ్బులు కావాలని ఏమైనా తీసుకొని వస్తున్నామా మనం? ఇది మనందరూ తెలిసిన విషయమేగా. ఏమీ తీసుకురావట్లేదు. తీసుకురానోడికి తీసుకెళ్ళే అర్హత కూడా లేదు. ఎట్టొచ్చావో అట్టాగెళ్ళిపోవాల్సిందే. అయితే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, నిన్ను తీసుకొచ్చాడు చూసావా ఈ భూమి మీదకి, నిన్ను పుట్టించాడు చూసావా, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు నీ మీద. కుమ్మరివాడి చేతిలో మట్టి, దానికి తెలుసా నేను కుండ నవ్వుతానని, మూకిడి నవ్వుతానని, చెంబు నవ్వుతానని దానికి తెలుసా? తెలీదు. అది మరి ఆ మట్టి అలా తయారవటానికి కారణం ఏంటి? కుమ్మరివాడి చేతిలో ఉంది కాబట్టి ఆ సారి మీద వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అట్టాగే నీ మీద ఎవరికి అధికారం ఉంది? నువ్వేమో మట్టివి. యేసయ్య చేతిలో ఉన్నటువంటి
మట్టివి. నిన్ను ఏ రూపం చేయాలో, నిన్ను ఎలా వాడుకోవాలో నీ మీద సర్వాధికారము కలిగినటువంటి వాడు యేసయ్య మాత్రమే. నువ్వు గుర్తుంచుకో. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావంటే నీ చిత్తానుసారంగా జీవిస్తున్నావు అనుకుంటున్నావా? ఆయన చిత్తము లేకుండా అంటే ఒక తల వెంట్రుక కూడా రాలదంట. అంటే నీవు సమస్తం కూడా యేసయ్య చేతిలో ఉన్నావు కాబట్టి ఆయనకు లోబడు. ఆయనకు లోబడితే ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక ప్రకారము నిన్ను వాడుకుంటాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, యోబు పట్ల దేవుని యొక్క ప్రణాళిక బహు గొప్పగా ఉన్నది. ఎంత గొప్పగా ఉన్నదంటే, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో, దరిద్రతలో ఉన్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము కోల్పోయి, ఆరోగ్యం కూడా కోల్పోయినప్పుడు దేవునికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. అందుకని నా భక్తుడు అన్నాడు యేసయ్య. అదే పరిస్థితిలో మనం ఉంటే, అమ్మా యేసయ్య దగ్గరికి వెళ్ళరాదు, అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అమ్మా నీ బలహీనత తగ్గిపోద్దమ్మా, వెళ్ళిపోయాను. ఏం దేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళే నేను ఇట్ట అయ్యా అంటామా? ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళే నేను ఇట్ట అయిపోయా. ఆయన ఎందుకు పెట్టాడు అనేది మొట్టుకు నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు తెలిసింది ఏంటంటే, అసలు ఏదేమైనా కానీ సరే నేను ఇట్ట అయిపోతానికి కారణమైన, లేకపోతే ఉన్న స్థితిలో ఉండటానికి కారణమైన అంతా నా దేవుని యొక్క చిత్తంలోనే ఉన్నది. అమ్మా, రక్షణ పొందినటువంటి మనందరం కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, నేనేమై ఉన్నానో. హల్లెలూయా. ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఆయన కృపే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన కృపే, నువ్వు అనారోగ్యంగా ఉండాలంటే ఆయన కృపే. ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. ఆ సత్యాన్ని గ్రహించాడు యోబు. ఈరోజు ఆ సత్యాన్ని నువ్వు కూడా గ్రహించి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇదిగో ఇలాంటి నిరీక్షణ కలిగి ఉంటే ఆఖరిలోనైనా కానీ నీ చేయి పైకి తీసుకొస్తాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు పూర్తిగా దిగజారి పోవచ్చు, ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా పోవచ్చు, ఎన్ని పోయినా ఎన్ని ఉన్నప్పటికైనా ఇదిగో యేసయ్య చిత్తములో నువ్వుంటే, యేసయ్య ప్రణాళికలో నువ్వుంటే ఆయన నిన్ను తలగా ఉంచుతాడే కానీ తోగ్గా ఉంచడు. ఏందయ్యా ఎట్ట చెబుతావు నువ్వు? దానికి రుజువేంటి? ఇది నా మాట కాదు. దేవుడు తన లేఖనములో నశించిపోతున్నటువంటి మన ఆత్మలను బలపరచుట కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. సమస్తమును కోల్పోయాడు, ఏమి లేదు. భార్య వచ్చేసింది, భార్య వచ్చేసి అంటుంది, ఇంకా యథార్థత అంటావేమయ్యా? నీ దేవుని నువ్వు దూషించి మరణము కారాదు. బా, విశ్వాసాన్ని బలపరిచేత అనేటువంటి మాట ఇది ఎంతో గొప్ప మాట. ఈ మాటను మీరు నిర్లక్ష్యం చేయబాకండి. అంటే ఏబేము సమస్తమును కోల్పోయినప్పటికైనా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. సమస్తము పోయింది, ఇంకా ఏమి దేవుడు, ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? ఆ దేవుడిని దూషించి సావరాదు. హల్లెలూయా. అంటే భార్యకి అవిశ్వాసం వచ్చింది, భర్తకి అవిశ్వాసం రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం రాలేదు. అలాంటి అవిశ్వాసం మనకేమన్నా వస్తుందా? యోబు భార్యకు వచ్చినటువంటి అవిశ్వాసం ఏమైనా మనకు వస్తుందా? ఉన్నా నా యేసుకే మహిమ కలుగును గాక, లేకపోయినా నా యేసుకే మహిమ కలుగును గాక.
అసలు తినటానికి లేకపోయినా నా యేసుకే మహిమ కలుగును గాక. అన్ని నామములకు పైనామము యేసు నామము. హల్లెలూయా. అట్టి నామమును మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆమె అంత మాట అంటే ఏ మహాశయుడు అంటున్నాడు, అమ్మా ఉన్నప్పుడు అనుభవించలేదా, మరి లేనప్పుడు అనుభవించొద్దా? ఎవరన్నా అట్లా మాట్లాడతారమ్మా? మరి ఏమి గట్టి వచ్చిందమ్మా ఆ మనసు, ఆ ఆలోచన అంతా? ఏమ్మా చెప్పాలి. హృదయం అంతా కూడా యేసయ్య నిండిపోయి ఉన్నాడు. యేసయ్య నిండిపోయి ఉన్నాడు కాబట్టే అంత ఓర్పు కలిగి ఉన్నాడు, అంత ఓర్పు కలిగి ఉన్నాడు. అసలు నీ దేవుని నువ్వు దూషించి సావరాదా అంటే, ఏమ్మా భర్త లేకపోతే భార్య ఎంత విలువ ఉంటుందో తెలీదా తల్లి? తెలుసా తెలీదా? భర్త ఉన్నప్పుడు విలువిచ్చినంత భర్త లేనప్పుడు విలువిస్తారా? మరి దానికన్నా ఆమె భయపడాలిగా. యేసయ్యకి భయపడకపోయింది, మరి నేను విలువ తక్కువ దాన్ని అవుతానని అన్న ఆలోచించిందా? అంటే అంత ఆయాసంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ ఏబు విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసం ఏం చేసిందంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదం రావటానికి కారణం ఏమై ఉంటుందమ్మా? అమ్మా రెట్టింపు ఆశీర్వాదం రావటానికి కారణం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఏబు. ఉన్నప్పుడు కాపాడుకున్నాడు, లేనప్పుడు కూడా కాపాడుకున్నాడు. ఇప్పుడు మరి మనం ఏం కాపాడుకోవాలి అమ్మా? దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరి మనం ఏం కాపాడుకుంటున్నాము? ఈ లోకానుసారంగా ధనాన్ని కాపాడుకుంటున్నాము. ఈ లోకానుసారముగా ఇదిగో ఆస్తులు అంతస్తులను కోరుకుంటున్నాము, బిడ్డలను కోరుకుంటున్నాము, అంత మీద విశ్వాసం ఉంచుతున్నాము. కానీ దేవుని సన్నిధికి వచ్చేపాటికి మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఏం చేసింది? ఏబు యొక్క విశ్వాసం ఏం చేసింది? ఏబుని స్వస్థపరిచింది. స్వస్థపరచడమే కాదు, ఆశీర్వాదం కూడా ఇచ్చింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే విశ్వాసమే. హల్లెలూయా. ఆ విశ్వాసమే ఏబేమో దేవుని మీద పెట్టాడు, మనమేమో లోకానుసారమైన దాని మీద పెడుతున్నాం. అందుకనే లోకానుసారమైంది మనకి ఏమీ ఉపయోగపడదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితమే మారిపోద్ది, నీ తలంపులే మారిపోతాయి, నీ ఆలోచన మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, సమస్తమును కూడా మారిపోతుంది. దానికి రుజువు ఏబు. సమస్తం మారిపోయాడు. అంత రెట్టింపే. హల్లెలూయా. అప్పుడే ఊజు దేశంలో ఆయన అంతటోడు లేడంటే ఇప్పుడు దాన్ని ఇంకా ఏం చేశాడు? రెట్టింపు చేసేసాడు. అట్టి ఆశీర్వాదం నువ్వు నేను ఎందుకు పొందుకోకూడదు ఏమ్మా? అట్టి విశ్వాసాన్ని యేసయ్య దగ్గర మనం ఎందుకు కనపరచకూడదు? ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకోలాగా. ఉంటే రెండు పొడవుల మీద కాలు పెడితే ఏమైంది? ప్రమాదం. ఆ ప్రమాదంలో నువ్వు పడొద్దని దేవుడు ఇదిగో ఏబు గురించి మనతో చెబుతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటే మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలంట.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. హల్లెలూయా. నిబ్బరం అంటే కలవరం లేకుండా, గలిబిలి లేకుండా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? అపవాదిగాడు వచ్చి మనల్ని ఏదో ఒక బలహీనతలు పెట్టేస్తే ఇక అప్పుడు వస్తుంది కలవరం. ఇక అంతెంత కాదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలో చర్చికి రావాలో కూడా తెలియనటువంటి కలవరం పెడతాడు. అందుకని దేవుడు ముందే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? మెళుకు కలిగి ఉండండి, మెళుకు కలిగి ఉండండి. ఏం మెలకువా? అసలు ఈ బలహీనత ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎందుకు వచ్చింది? నా దేవునికి తెలియకుండా నాకు ఏది జరగదే, నా దేవుని యొక్క చిత్తం లేకుండా నా మీదకి ఏది రాదే అని చెప్పేసి నిబ్బరం కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తారు. నిబ్బరం కలిగి నువ్వు ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవా అయ్యా ఇదిగో ఈ బలహీనత ఎందుకు వచ్చింది నాయన, నువ్వే తీసివే ప్రభు అని మెళుకు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఆ బలహీనత నుంచి విడుదలిస్తాడు. నిబ్బరం లేకపోతే కలవరం వచ్చేసింది అనుకో, కలవరం వస్తే ఏమంటారు ముందు? ఏదో కాదు, ముందు హాస్పిటల్కి పోదాం పండి, తర్వాత చూద్దాం. అరే చర్చికి వెళ్ళి 2 మాటలు, అది తర్వాత మళ్ళీ చేపించచ్చులే, లేకపోతే అయ్యగారిని పిలిపిద్దాం అక్కడికి. ఏం చేస్తాడు రాక? ఏమ్మా ఏం చేస్తాడు రాక? హల్లెలూయా. ఏడకి పిలిపిస్తారంట? ఏది 2 నీళ్ళు అడ్డం నుంచి చర్చికి రాకుండా హాస్పిటల్కి వెళ్ళి ఈయనంటే అక్కడికి పోవాలంటే. ఏంది ఇదంతా ఎందుకు వచ్చింది? నిబ్బరం లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని యందు విశ్వాసం లేకపోబట్టి, దేవుని యందు మెలకుగా నువ్వు ఉండకపోబట్టి. అలాంటి వాళ్ళని కూడా అపవాది గడికి తెలుసు, ఎవరిని పట్టుకోవాలో, ఎవరిని కలవరం పెట్టాలో, ఏం చేయాలో వాడికి తెలుసు. నీకు తెలియదు కానీ వాడికి మాత్రం తెలుసు. హల్లెలూయా. ఎవరి మీద పెడతాడు? మీదకి వెళ్తాడు వాడు, తోట తీస్తాడు యేసయ్య. వెళ్ళమని యేసయ్య బిడ్డల మీదకి వెళ్ళమని చెబుతాడు. తెలుసాడికి ఆడు వాసననే బసి కడతాడు. అపవాదిగాడు వాసననే బసి కడతాడు ఆడు. హల్లెలూయా. అసలు ఇంకో విషయం మీకు తెలుసా అమ్మా? దేవుని కలిగి ఉంటేనంట, దేవుని మన హృదయంలో పెట్టుకోనంట, మనం నిద్రపోతేనంట యేసయ్య అంట మన గుమ్మంలో కూర్చొని ఉంటాడంట. యేసయ్య మన గుమ్మంలో కూర్చొని ఉంటాడంట. ఆ గుమ్మంలో నుంచున్న సంగతి నీకు తెలియదు కానీ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి అపవాది గడికి తెలుసా అంట. హల్లెలూయా. హల్లెలూయా. నాన్నగారు కుప్ప కొట్టాడంట. కుప్ప కొడితే ఏడ ప్రార్థన మీటింగ్ జరుగుతుందంట. ఆడ ఉండాలి, ఏడు ఉండాలి, అక్కడ ఉండాలి. మరి ఒడ్డు రాసి అక్కడ పోసి ఉందిగా ఏమ్మా? రాసి అక్కడ పోసి ఉంటే ఆ రాసి కాడ ఉండాలా, ఇక్కడ ఉండాలా? ఏదైనా కానీ అదే. అంత నిక్కచ్చిగా మనం ఉంటున్నామంటావా అమ్మా? హల్లెలూయా. ముందేందంటే ఇది, తర్వాత యేసయ్య. కానీ ఆయన అట్ట చేయలే. ముందు యేసయ్యకి ఇచ్చాడు, ఆ తర్వాత ఏమో ధాన్యానికి ఇచ్చాడు. ఇప్పుడు యేసయ్యకి ఇలువ ఇచ్చేపాటికి యేసయ్య ఏం చేశాడు? నా పని నువ్వు చేస్తున్నావుగా, నీ పని నేను చేస్తా. ఆయన ఏం చేశాడు? రాశికాడకి వెళ్ళాడు. ఈడ ఆయన పని జరుగుతుందిగా, ఆయన రాశికాడకి వెళ్ళిపోయాడు యేసయ్య. దంచి కొడుతున్నాడంట వాక్యం. అరే కుప్ప కొట్టాడు, రాసిపోయి ఉంది అక్కడ అని చెప్పేసి దొంగోళ్ళు అంట గోతాలు తీసుకొని వద్దాం పండ్రా, ఇక్కడే ఉన్నాడు, వచ్చే లోపల మనము పట్టుకొని వచ్చేసేయచ్చు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళారంట. వెళ్ళేటప్పుడు కంట హల్లెలూయా, హల్లెలూయా, తెల్ల బట్టలు వేసుకొని అంట రాశి మీద నిలబడి ఉన్నాడంట.
రాశి మీద నిలబడి ఉన్నాడంట. స్టన్ అయిపోయారంట వాళ్ళు చూసి. అరే ఇప్పుడే వాక్యం చెబుతున్నాడు అక్కడ, మనం చూసాం కదరా, మనం ఎక్కడ లేటు కూడా చేయలేదు, తొందరగానే వచ్చేసాం కదరా, ఎంతలోనే ఎప్పుడు వచ్చాడు అసలు ఈయన? ఆయనకి ఏమన్నా బళ్ళు, సైకిళ్ళు, హెలికాప్టర్లు ఇలాంటివి ఏమైనా కావాలా? హల్లెలూయా. దెబ్బకు స్టన్ అయిపోయారంట, వచ్చేస్తున్నారంట. ఈయన ఎదురయ్యాడంట. ఎవరు? హల్లెలూయా. వెళ్తున్నాడంటే ఈడ పని ముగించుకొని. ఇదేంద్రా, ఆశ్చర్యమా కాదా? మరి ఆ కార్యాలు నువ్వు చూడాలా లేదా? చూడాలంటే నువ్వేం చేయాలి? అసలు ఆ విశ్వాసం ఉందో లేదో మనల్ని మనం ఇప్పుడు పరిశోధన చేసుకోవాలి. దేవుడు మనకు ప్రార్థన సమయం ఇస్తాడు. ఆ సమయంలో మనల్ని మనం ఏం చేయాలి? పరిశోధన చేసుకోవాలి. దాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కాపాడుకోవాలమ్మా మనం. అందుకని మెలకువ కలిగి ఉండమంటున్నాడు. ఎందుకంటే నువ్వు మెలకువ లేదనుకో, అపవాదిగాడు గర్జిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వెతకచ్చు తిరుగుతున్నాడు. ఎందుకు తిరగటం? ఎందుకు? ఏదో ఒక ఇంటో జ్వరబడవచ్చుగా. ఏ ఇంటో పెడితే ఆ ఇంటో జ్వరబడే అర్హత ఆయనకి లేదు, అపవాదిగాడికి లేదు. మరి ఎవరింట్లో జ్వరబడతాడంటావు? ఏమ్మా చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏ ఇంట్లో జ్వరబడతాడు? ప్రార్థన లేని ఇంట్లో. చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థన లేని ఇంట్లో అపవాదిగాడు జ్వరబడతాడు. ఇప్పుడు మీ ఇంట్లో ప్రార్థన ఉంటుందా మరి? ఏమ్మా, రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదో 1 గంట, 2 గంటలో, 3 గంటలో ప్రార్థన చేసుకుంటున్నారా? మరి ప్రార్థన చేసుకోకపోతే ఏం జరిగిద్దంట? మరి ఆడిని పిలుచుకుంటారా, పారదోలుతారా? ఆడిని పారదోలాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేస్తారా ఇక ప్రార్థన? పెట్టకుండానే. ఎందుకు? యేసయ్యకి భయపడి కాదు, హల్లెలూయా, అపవాదిగాడికి భయపడి. అమ్మో చేయిపోతాడు, వస్తాడన్నాడు. ఆడు వచ్చాడంటే ఏదో బలహీనత పెడతాడు. బలహీనత పెట్టాడంటే తెల్లారి పని చెడిపోద్ది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎంతెందుకు? యేసయ్యా, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి వచ్చానయ్యా. ఇందాక కూడా అయ్యా వచ్చినా కానీ నేను బద్దకీలేదయ్యా. 8ంటికి ప్రార్థన అంటే నేను 9ంటికి నీ చర్చికి వెళ్ళానయ్యా. నీ చర్చికి వెళ్ళి ఇప్పుడే వచ్చానయ్యా. మళ్ళీ ఇదిగో మోకరించి మళ్ళీ ప్రార్థన కూడా చేస్తున్నానయ్యా. హల్లెలూయా. ఆలకిస్తాడంటావా దేవుడు? జాగ్రత్త. ఏమి లేదమ్మా, నీకు దేవుడు తోడై ఉంటాడు. నువ్వు ఆయన యందు విశ్వాసమును కనపరచు. సమయానికి దేవుని సన్నిధికి రా, ఇళ్ళు ఇంట్లో పని అంతా చూసుకో, కాసేపు మోకరించి ప్రార్థన చేసుకో, ప్రభుకు అప్పు చెప్పు. ఆయన నీకు తెలుసుగా అయ్యా అని నువ్వు అడగవసరంలా, ఆయన తెలుసు అంత. హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి. అందుకనే ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువమ్మ పేతురు పత్రిక. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. అందుకనే వాడు చేయాల్సిన పని ఆడు చేస్తాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం ఏ పని చేయాలంటే మన దేవుని మనకి కావలిగా ఉంచుకోవాలి. ఆయన దూతల్ని మనకు కావలిగా ఉంచుతాడు. కావలిగా ఉంచాడనుకో ఇక అపవాదికి అవకాశం ఉండదు. దానియేలుకు దేవుడు తన దూతని కావలిగా ఉంచాడు. కావలిగా ఉంచినప్పుడు ఆయన సింహాల బోన్లోకి పోవటానికి కూడా భయపడలేదు. ఎందుకంటే ఆయనకంటే ముందుగా సింహం పోయింది. అమ్మో యేసయ్య నాకు ఆయన కావలిగా ఉండమన్నాడు. ఆయన ముందు పోయాడు అనుకో, మళ్ళీ ఏదన్నా అయితే నాకు ఇబ్బంది అని చెప్పి ముందుగానే ఇదిగో దూత పోయింది.
దూత పోయేటప్పటికి ఆ దూత వచ్చిందంటే యేసయ్య వచ్చాడు. అవి మెలకుండా నోరు మూసుకొని కూర్చున్నాయి. అక్కడ ఏం జరిగింది? దేవుడు కాపుదలగా ఉండబట్టి, దేవుని యొక్క దూత కాపుదలగా ఉండబట్టి సింహాలు కూడా ఏం చేయకోకుండా పోయినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. వారికి కూడా ముందుగా ఎవరు వెళ్ళారు? దేవుని యొక్క దూత పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కూడా ఏం చేయలేకపోయింది. అలాంటి కాపుదల మీరు కూడా వేసుకోవాలి. అలాంటి కాపుదల మీరు కూడా వేసుకోవాలి. అలాంటి కాపుదల షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేసుకున్నారు. దానియేలు వేసుకున్నాడు. ఏబు వేసుకున్నాడు. ఏమ్మా, ఏబు వేసుకున్నాడు. ఏలియా వేసుకున్నాడు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలీషా వేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క కాపుదల అంటే ఆయన యందు విశ్వాసమును కనపరిచారు కనుక ఆ విశ్వాసమునే మనం కూడా కనపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎవరైతే ఆయన చిత్తానుసారముగా ఆయన ప్రణాళిక ప్రకారము జీవిస్తారో వారిని దేవుడు ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఒక సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. ఆ సింహాసనం కోసం మనందరం కూడా సిద్ధపడి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.